నటి కాదంబరి జత్వానీపై వేధింపుల కేసు మరో మలుపు తిరిగింది. కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఆమెను వేధించిన పోలీసులపై చర్యలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా 3 ఐపీఎస్ అధికారుల సస్పెండ్ చేసింది. పి రామాంజనేయులు, విశాల్ గున్ని, కాంతి రాణా టాటాలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం గావించిన ముంబై నటి కాదంబరికి సంబంధించి కూడా సంచలన విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇటు వైసీపీ పార్టీ నాయకులు అటు పోలీసులు కీలకంగా వ్యవహరించి తనను ఇబ్బంది పెట్టారు. ఒక ప్రముఖ వ్యాపారవేత్త కోసం ఇదంతా చేశారంటూ కూడా ముంబై నటి కాదంబరి ఇప్పటికే పోలీసులకి ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఫిర్యాదుపై కొన్ని రోజుల క్రితం ఎవరైతే సిఐ సత్యనారాయణ ఉన్నారో అలాగే ఏసీపీ హనుమంతరావు ఉన్నారో వీరిరువును కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే స్టేషన్ అధికారిగా సిఐ సత్యనారాయణ అలాగే ఏసీపీ హనుమంతరావు ఈ కేసుకు సంబంధించి కూడా మూల సూత్రధారిగా కీలకంగా వ్యవహరించారంటూ కూడా ఆ నటి కాదంబరి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కొన్ని రోజుల క్రితం వీరిరువుని కూడా సస్పెండ్ చేసినది. ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా విచారణ చేశారు. సంచలనాత్మకంగా ఆంధ్రప్రదేశ్ లో కానీ నా దేశంలో కానీ సంచలనాత్మకమైన కేసు అని చెప్పుకోవచ్చు. ఒకేసారి 3 ఐఏఎస్ అధికారులు సస్పెండ్ కావడం మాత్రం ఇది సంచలనంగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా హల్చల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒకేసారి 3 ఐపీఎస్ అధికారులు సస్పెండ్ కావడం అనేది చరిత్రలాగా చెప్పుకుంటా ఉన్నారు. 3 ఐపీఎస్ అధికారులు పివి ఆంజనేయులకు సంబంధించి అలాగే కాంతి రాణా టాటాకి సంబంధించి అలాగే విశాల్ గురికి సంబంధించి 3 కూడా కీలకంగా ఈ కేసులో కేసును మొత్తం తారుమారు చేసే విధంగా కూడా నటి కాదంబరిని కూడా వేధింపులకు గురి చేశారంటూ కూడా సంచలనంగా ఆ 3ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఆ దావాల లాగా వ్యాపించిన ఈ సోషల్ మీడియాలో కూడా హల్చల్ అవుతుంది. 3 ఐపీఎస్ అధికారులు సస్పెండ్ చేయటం అనేది సామాన్యమైన విషయం కాదని ఒక సినీ నటి కేసుకు సంబంధించి కూడా ఈ 3 ఐపీఎస్ లు కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ముంబై నటి వేధింపుల కేసులో ఇది ఒక కీలక మలుపు అని చెప్పుకోవచ్చు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఆమెను వేధించిన ఆ చర్యలపై ఆ 3ని కూడా సస్పెండ్ చేసినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే విజయవాడలో పనిచేసిన ఆ ఏసీపీ హనుమంతరావు అప్పుడు ఇబ్రహీంపట్నం సత్యనారాయణ ఆ గతంలో సస్పెండ్ అవగా తాజాగా ఆ ఏసీపీ హనుమంతరావుని బదిలీలో భాగంగా కాకినాడ డిఎస్పీగా పంపగా ముంబై నటిని ఆ పోలీసులు కస్టడీకి వచ్చిన సమయంలో మళ్ళీ విజయవాడ ప్రత్యేకంగా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ముంబై నటి ఇంటరాగేషన్ లో ఏసీపీ హనుమంతరావు కీలక పాత్ర వహించారని కూడా తెలుస్తోంది. అలాగే సిఐ సత్యనారాయణ దర్యాప్తు అధికారిగా ఈ కేసుకు సంబంధించి ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించిన అంశాలను పరిశీలించకుండానే ఆ ఉన్నతాధికారులు చెప్పారని కేసు నమోదు చేసి అరెస్టు చేశారనే అభియోగాల మీద వీరిద్దరితో పాటుగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరొక 3 ఐపీఎస్ అధికారులని అధికారులపై వేటు వేసిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళని సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే తనపై ఫోర్జరీ పత్రంతో పాటు తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసి ఇబ్బంది పెట్టారంటూ కూడా ఆ 3 ఐపీఎస్ అధికారులపై కానీ వైఎస్ఆర్సీపీ నేతపై కానీ కేసు నమోదు చేయాలని గతంలో ముంబై నటి ఆ కాదంబరి ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీరందరూ కలిసి తనను వేధించారని ఆరోపించారు. అలాగే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా కోరిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆ స్పెషల్ ఆఫీసర్ గా ఒక లేడీ అధికారిని వేయగా ఇప్పటికే లేడీ అధికారి దాదాపుగా 2-3 సార్లు కాదంబరినిపై విచారణ చేశారు, సమీక్ష నిర్వహించారు. అలాగే ఏదైతే తనపై తప్పుడు కేసు పెట్టి తనను వేధించారంటూ కూడా ఆరోపించింది. వెంటనే తన తల్లిదండ్రులను ఇరువురిని కూడా ఆ ప్రత్యేక విమానంలో ముంబై నుంచి విజయవాడ తీసుకొచ్చి విజయవాడ నుంచి తనని వేధించి దాదాపుగా నెలల కొద్దీ తనని ఉంచారని కూడా ఆరోపించిన పరిస్థితి ఉంది. ఒక నెలలో దాదాపుగా నెలంతా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉన్నట్లు కూడా ఆమె ఆరోపించింది. అయితే తన కుటుంబం ఏ తప్పు చేయకపోయినా 42 రోజుల పాటు నరకం అనుభవించాలని కూడా ఆమె ఆరోపించింది. దీనిపై ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీనికి కారణమైన ఐపీఎస్ తో పాటు
వైఎస్ఆర్సీపీ నేతపై చర్యలు తీసుకోవాలని కూడా ఆమె గతంలో ఫిర్యాదు చేశారు. దీనిపై న్యాయ సలహా కూడా ఇప్పటికే ప్రభుత్వ అధికారులు మొత్తం కూడా ఈ సంబంధించి అటు ఐపీఎస్ అధికారులు కానీ అటు ఏసీపీ హనుమంతరావు కానీ వీరిని అరెస్ట్ చేయడానికి ముందే ప్రభుత్వం ముఖ్యంగా ఏదైతే న్యాయ సలహా తీసుకొని నిబంధనల ప్రకారమే ఇప్పుడు వారందరినీ కూడా సస్పెండ్ చేసినట్టు ప్రభుత్వం తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే న్యాయ సలహా తీసుకున్న నేపథ్యంలో ఇంకా ప్రభుత్వానికి సస్పెండ్ చేయడానికి కూడా ఎటువంటి ఆటంకం కూడా లేకుండా పరిస్థితి అయితే అయిపోయింది. ముఖ్యంగా తమకు ప్రభుత్వం పోలీస్ యంత్రాంగంపై నమ్మకం ఉందని తన తరపున లాయర్లు తనని కేసు నుంచి రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తారంటూ కూడా ముంబై నటి కొన్ని రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చి వాపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ముంబై నటి వేధింపులో వ్యవహారం మాత్రం కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఇదంతా జరిగిందని బాధితురాలు మీడియా ముందుకు వచ్చి వాపోయి ఏడ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ముంబై నుంచి విజయవాడ తీసుకొచ్చిన దాదాపు 42 రోజుల పాటు తనని వేధించారని తనని ఇబ్బంది పెట్టారని నరకయాతన అంటే ఏదో చూశారని కూడా ఆమె ఆరోపించిన పరిస్థితి అయితే ముఖ్యంగా ఎవరైతే ఏసీపీ స్రవంతి రాయని ప్రత్యేక అధికారిగా నియమించిన తర్వాత ఈ కేసు అంతా కూడా ముందుకు సాగుతా ఉంది. పలు కేసులు నమోదవుతున్నాయి. కేసులు నమోదైన పరిస్థితిలో ఒక్కొక్కరిగా సస్పెండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. స్రవంతి రాయ్ ఒక రోజంతా కూడా ఏదైతే ముంబై నటి కాదంబరి ఉందో కాదంబరిని ప్రత్యేకంగా కూడా విచారణ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ముంబై నటి వేధింపుల వ్యవహారం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కలగరకడం రేపడంతో పాటు సంచలనంగా మారిందనటంలో ఎటువంటి సందేహం లేదు. వైశాలి, అయితే ఒకేసారి 3 ఐపీఎస్ లను సస్పెండ్ చేయడం అంటే ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుందా? ఎందుకు ఈ కేసు విషయంలో ఇంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు? ఖచ్చితంగా ఏదైతే ఈ ఆంజనేయులకు సంబంధించి కానీ అలాగే కాంతిరాణా టాటా గానీ అలాగే విశాల్ విన్ని గాని వీరందరూ కూడా ఏదైతే టీడీపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో లోకేష్ పలు సందర్భాల్లో వీరిని హెచ్చరించిన పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా మీరు ప్రభుత్వానికి తొత్తుల్లాగా వైసీపీ నేతల్లాగా పనిచేస్తున్నారు, మీరు ఐపీఎస్ అధికారుల్లాగా పనిచేయట్లేదంటూ గతంలో కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ పలు సందర్భాల్లో హెచ్చరించిన పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ముఖ్యంగా విశాల్ గుండె గాని కాంతిరాణా టాటా గాని అలాగే ఆంజనేయులు గాని వీళ్ళు ముగ్గురికి సంబంధించి కూడా వీళ్ళందరూ టీడీపీ నేతల్ని వేధించిన వారే, టీడీపీ నేతల్ని ఇబ్బందులు పెట్టిన వారే, వారిపై పలు అక్రమ కేసులు పెట్టారంటూ కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపించిన పరిస్థితి ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా పలు సందర్భాల్లో వీరిని హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఏదైతే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలందరూ కూడా హెచ్చరించిన నేతలలో ముఖ్య నేతల్లో ముఖ్య అధికారులు కూడా వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఏదైతే అమరావతి రైతుల ఉద్యమాన్ని కూడా కొంత మేరకు అనగతొక్కాలని చూశారు, అలాగే అక్రమ కేసులు పెట్టారు, అక్రమంగా నిర్బంధించి పలు విధమైన విధాలుగా టీడీపీ నేతలందరినీ కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితిలో వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా గతంలో ప్రధానంగా వినిపెట్టిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ముంబై నటికి సంబంధించి కూడా ప్రత్యేకమైన విమానం వేసుకొని వెళ్లి మరి అక్కడ కేసు నమోదు చేసి మరి అక్కడ కోర్టులో పిటిషన్ ఇచ్చి అక్కడి నుంచి తీసుకువచ్చి మరి ఇక్కడ కేసు నమోదు చేయాల్సిన అవసరం ఏముందని కూడా పోలీసులు దీని మీద కూబిలాగారు, విచారించారు. తీగలాగితే డొంక కలిగిందంటే అందాన్న దీంట్లో ఉన్నవారి పాత్ర అంతగా ఒక్కొక్కటిగా అయితే బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ లో సంచలనం గావించిన ముంబై నటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా విచారణ మొత్తం వేగవంతం చేస్తూ త్వరితగతిన కూడా ఈ కేసుని ఛేదించి అధికారులను సస్పెండ్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. వైశాలి, అయితే జత్వాని కేసు పెట్టాలన్నా మరి ఆ వైసీపీ నేత ఎవరు అన్న విషయం బయటకు వచ్చిందా? మరి అతనిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంటది వైశాలి. ఏదైతే వైసీపీ నేతకు సంబంధించి అరెస్టుకు రంగం సిద్ధం చేయడానికే ముందు ఇది మొత్తం కూడా పావులు కనపడుతుంది. గతంలో చూసుకుంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే ముందు కూడా గతంలో ఏదైతే ఒక మంత్రిని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది, ఒక ఐఏఎస్ అధికారిని అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. వారిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాతే రాష్ట్ర అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డిని విచారణ అందరూ కూడా అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు 2-3 సంవత్సరాలు జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి రిపీట్ అయ్యే లాగా కనపడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే దీంట్లో వైఎస్ఆర్సీపీలోని కీలక నేతల్లో ఒకరిద్దరిలోనే కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వారిలో ఒకరు ఖచ్చితంగా అరెస్ట్ అవ్వబోతున్నారనే సంకేతం వినిపిస్తా ఉంది. వారు అడుగుజాడల్లోనే ఆ వైఎస్ఆర్సీపీ నేత కుక్కల నాగేశ్వరరావు నడుచుకున్నాడని ఆయన చెప్పినట్టే ఈయన ఇదంతా చేశారని కూడా తెలుస్తా ఉంది. ఆ కీలక నేతని ఖచ్చితంగా త్వరలో అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అయితే చర్చలు జరుగుతా ఉన్నాయి. వాట్సాప్ సోషల్ మీడియాలో అయితే హల్చల్ అవుతా ఉంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.